చాలామంది యంగర్ ఉమెన్లో ఇప్పుడు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వల్ల బ్రెస్ట్ సైజు ఎన్లార్జ్మెంట్ ఎక్కువ అవ్వడం. సో బై ఏజ్ ఆఫ్ 15 to 18 వరకే బ్రెస్ట్ సైజు చాలా ఎక్కువ అయ్యి దాంట్లోని దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్. కొంతమందిలో ఈస్ట్రోజన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల గ్లాండ్ ఎక్స్ట్రీమ్ హైట్ పెరిగి అంటే బాడీ లీన్గా ఉండి ఓన్లీ బ్రెస్ట్ సైజ్ పెరగడం. దీన్ని వర్జినల్ హైపర్ట్రోఫీ అంటారు, వర్జైనల్ హైపర్ట్రోఫీ అని, మ్యాక్రోమాస్టియా అని అంటారు దీన్ని. ఇది చాలా కామన్ కండిషన్. ఈ డికేడ్లో లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ పెరిగింది. ఇది అగైన్ సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. దే డోంట్ మూవ్ అవుట్ కంఫర్టబుల్గా సొసైటీలో, జిమ్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళందరికీ కూడా దానికి మెడికల్గా దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ లేవు. ఒక్కసారి గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యి కనుక హై సైజ్ పెరిగిన తర్వాత దాన్ని మనం ఇనిషియల్గా మనం కొంతవరకు కవరప్ చేసుకోవచ్చు, బట్ తర్వాత దట్ ఈస్ గోయింగ్ టు గివ్ బ్యాక్ పెయిన్. దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. సో వీటికి మనకిప్పుడు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. చిన్న మినిమల్ ఇన్వేజివ్, ఒక 1 లైన్ ఉంటుంది, స్కార్ కూడా ఒకటే లైన్ లాగా ఉంటుంది. సో మళ్ళీ కంప్లీట్గా ఆ గ్లాండ్ అంతా కూడా మనం ఎంత పోర్షన్ కావాలో అంత పోర్షన్ తగ్గించేసుకొని మళ్ళీ మనం వీ కెన్ సెట్ ద సైజ్. వాళ్ళ పర్టికులర్ బాడీ టైప్ని బట్టి, అంటే ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ బాడీ టైప్, 50 to 70% రిడక్షన్ మనం చేసి మళ్ళీ ఎంత కావాలో అంత గ్లాండ్ వరకే మనం వదిలేసేయచ్చు. కామన్ క్వశ్చన్ దీనిలో అడిగేది ఏంటంటే, దీనివల్ల రేపు ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందా? డెఫినెట్గా మనం ఒక 40% ఆఫ్ గ్లాండ్ to 50% ఆఫ్ గ్లాండ్ని డిస్టర్బ్ చేయం. అది పై పోర్షన్ అంతా డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ కింద పోర్షన్ తీసేస్తాం. సో వీళ్ళలో యూజువల్గా లాక్టేషన్ నార్మల్గా ఉంటుంది. 80% ఆఫ్ దీస్ పీపుల్ బ్రెస్ట్ రిడక్షన్ చేసిన వాళ్ళు మళ్ళీ సేఫ్గా ఫీడింగ్ ఇవ్వగలుగుతారు. ఇది ఎనీవన్ అబోవ్ 19 to 20 ఇయర్స్ తర్వాత ఆ సైజ్ కనుక అంతే ఉండి, ఇఫ్ దే ఆర్ రియలీ సఫరింగ్, దే కెన్ గో హెడ్ సేఫ్లీ విత్ దిస్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్. సింపుల్ ఈజీ ప్రొసీజర్స్, డే కేర్ ప్రొసీజర్స్ అన్ని కూడా యూజువల్గా 2 to 3 అవర్స్లో అయిపోతుంది సర్జరీ. సేమ్ డే దే కెన్ బి డిశ్చార్జ్డ్. సో ఎవరికైనా ఇట్లా అబ్నార్మల్ సైజెస్తోని బ్రెస్ట్ సైజ్తో బాధపడుతూ ఉంటే సేఫ్గా, అంటే వీ హ్యావ్ అ ఫీమేల్ సర్జన్స్ టు మా టీంలో, స్పెషల్గా రెడీఫైన్లో వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ సర్జన్స్. సో ఫీమేల్ సర్జన్స్ కూడా ఉంటారు. ఒకవేళ మేల్ సర్జన్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటే కెన్ కంఫర్టబుల్లీ కమ్ టు అవర్ సెంటర్. వీ హ్యావ్ అ కంప్లీట్ ఫీమేల్ కౌన్సిలర్స్, ఫీమేల్ సర్జన్స్ ఉన్నారు. సో సేఫ్గా యూ కెన్ డిస్కస్ ద ప్రాబ్లమ్స్ విత్ దెమ్. వాళ్ళతో డిస్కస్ చేసి దీనికి అంటే మీరు ఫర్దర్గా ఒక 5 to 6 ఇయర్స్ కనుక అదే కనుక ఫీల్ అవుతుంటే దే గోయింగ్ టు మెంటల్ డిప్రెషన్. ఎర్లీగా దీన్ని అడ్రస్ చేస్తే యూ గోయింగ్ టు సేవ్ లాట్ ఆఫ్ క్వాలిటీ టైం అండ్ డెఫినెట్గా మీకు అది కెరీర్లోను లైఫ్లో కూడా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది.